సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఒక దారుణ ఘటన కలకలం రేపుతుంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్రకణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్రకణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లోని వెలుగులకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు 5 సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆకడాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఒక మాతృత్వానికి కలంకం తీసుకొస్తుంది. ఇక ఏదైతే తమకు సంతానం కలగట్లేదని కూడా 2 భార్యాభర్తలు టెస్ట్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. వాళ్ళ భర్త వీరకణాలు కాకుండా మరో వేరే వ్యక్తి వీరకణాలతో కూడా ఆమె అయితే గర్భం దాల్చింది. ఇప్పుడు ఈ దానికి సంబంధించి కూడా కలకలం రేపుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించి కూడా పూర్తిగా అన్ని అక్రమాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే నిర్వాహకురాలు నమ్రతను అరెస్ట్ చేశారు. మరోవైపు ఇక్కడ విజయవాడ కేంద్రంగా కూడా అలాగే వైజాగ్ కేంద్రంగా కూడా ఈ టెస్ట్ బేబీ సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నది. ఇక అక్కడ సంబంధించి కూడా విజయవాడ ఏదైతే విశాఖ సెంటర్కి సంబంధించి కూడా డాక్టర్ కరుణాను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మొత్తంగా ఏదైతే ఈ నమ్రతతో పాటుగా ఇక 5 సిబ్బందిని సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి కూడా జైలుకు తరలించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక విశాఖపట్నంలో కూడా ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధించి కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ అనుమతులు లేకుండా కూడా, అంటే ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో దీనికి పూర్తిగా అనుమతులు లేవు. దీంట్లో 5 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించి కూడా డాక్టర్ నమ్రత సంబంధించిన ఆమె లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే అంగన్వాడీ సంబంధించి కూడా కొంతమంది పేద మహిళలకు సంబంధించి సరోగసి ద్వారా వాళ్ళు గర్భాలు దాల్చి పిల్లలను కలుగజేసి వాళ్ళకు డబ్బులకు ఆశ చూపి ఇట్లాంటి అప్పుడు ఈ కేసులో ఆమెకు లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా మొన్న ఏదైతే పిల్లలు కలగట్లేదని కూడా 7 ఏళ్ల క్రితం వివాహమైన జంట సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ అనుమతులు ఏదైతే భర్త వీర్యకణం కాకుండా ఇతర వేరే వీర్యకణంతో కూడా వాళ్ళను గర్భం దాల్చిన సంఘటన చోటు చేసుకుంది. మొత్తంగా ఈ సంఘటనకి సంబంధించి అంటే కీలకంగా దీంట్లో వాళ్ళు బాబు పుట్టాడు. వాళ్ళకి సంబంధించి కూడా బాబు పూర్తిగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వస్తున్న నేపథ్యం ఉంది. ఈ కారణంతో కూడా వాళ్ళు అహ్మదాబాద్లోని ఢిల్లీలోని ఏదైతే పలు హాస్పిటల్లోకి సంబంధించి కూడా వాళ్ళ టెస్టులు చేయించిన నేపథ్యం ఉంది. ఆ టెస్టుల్లో బాబుకు సంబంధించి కూడా క్యాన్సర్ అని తేలింది. అంటే మొత్తంగా ఈ క్యాన్సర్కి సంబంధించి కూడా వాళ్ళకు అనుమానం ఏర్పడింది. ఎందుకంటే క్యాన్సర్కి సంబంధించి కూడా ఇతర కుటుంబ సంక్రమణ వస్తుంది కాబట్టి తమకు కుటుంబంలో ఎవరికి క్యాన్సర్ లేనట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇదే విషయాన్ని ఇక డాక్టర్ నమ్రత దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు సంబంధించి ఈ అంశాన్ని తీసుకురాగా DNA టెస్టుకు సంబంధించి కూడా రిపోర్టు తప్పుగా ఉన్నది, మరొకసారి DNA టెస్ట్ చేయించాలని కూడా సూచన చేసిన నేపథ్యం ఉంది. దాంతోపాటుగా బెదిరింపులకు కూడా పాల్పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తాం. మొత్తంగా టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించి చూడొచ్చు. జయంత్ కృష్ణ LLB BBA సంబంధించి కూడా ఈ బోర్డు అంటే కింది ఫ్లోర్లో సంబంధించి కూడా అడ్వకేట్ ఆఫీస్ను రన్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇట్లాంటి బాధితులు వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా బెదిరింపులకు పాల్పడేందుకు ఇక్కడ సిద్ధంగా ఉంటారు. దాంతోపాటుగా నమ్రత సంబంధించిన ఆమె కొడుకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో వాళ్ళను ఏదైతే వచ్చిరో దంపతులకు సంబంధించి కూడా బెదిరింపులకు పాల్పడే నేపథ్యంలో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. గోపాల్ PS పురం పోలీసులను ఆశ్రయించిన నేపథ్యం ఇప్పటికీ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం చూస్తున్న ఏదైతే సృష్టి టెస్ట్ బేబీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు పెద్ద ఎత్తున. దీంట్లో అంటే ఒకవైపు ఇట్లాంటి గర్భధారణకు సంబంధించి కావచ్చు, వీర్యకణాల సేకరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ స్పెర్మ్కి సంబంధించి కూడా ట్యూబులు కలిగినట్టుగా నేపథ్యం ఉన్నది. ఇక్కడి నుంచి కూడా స్పెర్మ్ అంతా కూడా అహ్మదాబాద్ కావచ్చు, ఢిల్లీకి సంబంధించి కూడా పలు కార్యాలయాలకు అక్కడ సంబంధించిన ఆఫీసులకు తరలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరోవైపు విజయవాడకి సంబంధించి కూడా ఇదే టెస్ట్ బేబీకి సంబంధించి కూడా ఈరోజు మరో కలకలం సృష్టిస్తూ ఉన్నది. అక్కడ సంబంధించి కూడా అంగన్వాడీ కేంద్రాల్లో పేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఆశ చూపి సరోగసి చేస్తున్న నేపథ్యంలో అక్కడ డాక్టర్ కరుణాను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తంగా డాక్టర్ నమ్రత కావచ్చు,
కరుణ కావచ్చు, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి కూడా పూర్తిగా లైసెన్సులు రద్దయినా కూడా ఇతర వ్యక్తుల పేర్లతో మరోసారి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి నిర్వహిస్తున్నారు. పేద దంపతులు సంతానం లేని వాళ్ళకు సంబంధించి కూడా వీక్నెస్నే టార్గెట్గా చేసుకుంటున్నారు. దీంట్లో ప్రధానంగా 15 లక్షల లిక్విడ్ క్యాష్, అలాగే 10 లక్షల చెక్కులకు సంబంధించి కూడా డాక్టర్ నమ్రతకి ఈ దంపతులు అందించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలిటీస్ అక్రమంగా అనుమతులు లేకుండా కలిగి ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ కావచ్చు, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కావచ్చు, సరోగసి కేంద్రాలకు సంబంధించి కూడా పోలీసులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. దర్యాప్తులో ఇట్లాంటి విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా చూడాలి. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, సికింద్రాబాద్ నుంచి.